నేను ఆల్రెడీ 21 స్టేట్లు తిరిగేశాను. టైం అన్నీ ఉన్నాయి, టైం లేదు. అది టైం వచ్చిందానో ఈ మాత్రం చేయగలుగుతున్నాను. నెక్స్ట్ కంట్రీ శ్రీలంక. బంగ్లాదేశ్ వెళ్ళాలి అసలు రేపు. అది మన వైజాగ్. శ్రీలంక ఆల్రెడీ విజిట్ చేశారండి. ఉమాని నేను కలవలే. ఇవాళ ఉమా ఇంటికి వెళ్ళాను. కానీ ఉమా నేను రాత్రి అనంతపూర్ వెళ్ళిపోయాడు. నేను ముందే ప్లాన్ చేయలేదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ని కలిసాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక గంట పట్టింది మాకు. సో అది ఆ బ్లాగ్ రేపు పెడతాను. ఆ తర్వాత గుంటూరులో మీటప్ డిఐజీ ఎస్పీ సార్ విశాల్ గుడిని కలిసి విక్రమ్ కలిసి వాళ్ళందరితో కలిసి చేశాను. అది డే ఆఫ్టర్. సో ఉమాన్ అయితే కలవలేదు కానీ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇప్పుడు వీడియో 10 అన్ని కలిసి 40 నిమిషాలు వస్తే కుదరదు కదా, అది పెడతాను. ఇంకా క్వశ్చన్స్ అడగండి. ఫ్యామిలీ వైజాగ్లో ఉన్నారు, వాళ్ళు వదిలి రారు ఇక్కడికి. నేనేమో నా విక్రమ్ కలడానికి వచ్చాను. సార్ మీ జర్నీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇన్స్పిరేషన్ ఏం లేదు, చిన్నప్పటి నుంచి గోల్స్, ప్యాషన్ అంతే. స్పెషల్ ఇన్స్పిరేషన్ ఏం లేదు. అంటే చిన్నప్పుడు ఎన్నో గోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ గోల్ ఇన్స్పిరేషన్తో ట్రావెల్ చేయడం మొదలెట్టే. అప్పుడు కూడా అన్ని కంట్రీస్ చూస్తామని అనిపించలేదు, తెలియలేదు. బట్ సార్ ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం? ఆయన నేను క్లాస్మేట్ అంటే ఆయన రోజు చూస్తాను. ఆయన నాకన్నా 10-20 ఏళ్ళు పెద్ద. ఫీల్ అయ్యి నా క్లాస్మేట్. ఈయన గ్రూప్ 1 ఆన్ సూన్ టు బి ఐఏఎస్ మాట కన్ఫర్డ్. ఆయన గుంటూరులో ఉండేవాడు. మీ దెబ్బకి లక్ష్మణ్ కూడా ఫేమస్. సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్తారు కొంచెం? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు బ్రో. ఆల్రెడీ నేను సెటిల్డ్ లైఫ్లో. అది ఇది ప్లాన్ అనేది లేదు. అన్నీ ఒకసారి 195 కంట్రీస్ అయిపోతాయి. ఆ 195 కంట్రీస్ మళ్ళీ రీవిజిట్ చేసి చూపించాలని ఒక కోరిక. ఆ తర్వాత ప్రతి మచ్ ప్లాన్స్ ఏం లేవు. నేను నిన్నటి ప్లాన్ అయిపోయింది. ఓన్లీ రేపటి వరకే ప్లాన్ చేశాను. డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ టూర్ కానీ ట్రిప్ కానీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటిదాకా నా రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయాలి. శ్రీలంక టికెట్ బుక్ చేయాలి. అందుకే ఫస్ట్ హైదరాబాద్ అనుకున్నా, తర్వాత బంగ్లాదేశ్ అనుకున్నా. బంగ్లాదేశ్ క్యాన్సిల్ అయిపోయింది, టైం లేక. సో రేపు హైదరాబాద్ అయితే వెళ్ళాలి. అంటే అన్ని ఆంధ్ర వ్లాగ్స్ చేస్తున్నాం, తెలంగాణ కూడా చూస్తున్నాం కదా. 2-3 వ్లాగ్స్ అక్కడ కూడా చేయాలి. చేసేసి వీలైతే అన్ని జిల్లాతో ఏదో ఒక విలేజ్కి ఏదో ట్రై చేస్తాను. ఆ తర్వాత శ్రీలంక వెళ్ళి శ్రీలంకలో 3 రోజులు ఉండి అక్కడి నుంచి యూఎస్ఏ. అది ప్లాన్. కానీ ఏ టికెట్ కొనలేదు ఇంకా. అది నా లైఫ్. జాబ్ ఈ ట్రావెలింగ్ టైం ఎలా మెయిన్ క్వశ్చన్ మార్క్ అదే. అంటే నేను కన్సల్టెంట్గా పనిచేస్తాను. సో నేను పనిచేసినప్పుడే జీతం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. సో నేను అంత డబ్బులు అవసరం లేదనుకొని మధ్యలో బ్రేక్స్ తీసుకొని నాకు పే చేయొద్దు ఆ టైంలో తిరుగుతాం. అంటే లైఫ్ కావాలి, జాబ్ కావాలి, ప్యాషన్ కావాలి, ఫ్యామిలీ కావాలి, బ్యాలెన్స్ చేయాలి. అదే టైప్ ఆఫ్ లైఫ్. మీ ఇజ్రాయిల్ బాగుంది. కిబుల్స్ అవి చేశారు కదా, కిబుల్స్లో చాలా బాగుంది. టైం దొరకలేదు. రోజు ఏదో ఉంటుంది కాంటెంట్. అందరికీ కాంటెంట్ లేక ప్రాబ్లం, నాకు కాంటెంట్ ఎక్కువైపోయిన ప్రాబ్లం. ఓకే ఆ మీటింగ్ ఏంటంటే అరౌండ్ 500 అబౌవ్ వచ్చారు. బట్ ఫ్లోటింగ్ మాట నాకు కూర్చొని కాదు, అది కంటిన్యూస్గా 5 o'clock నైట్ 7:30 12 hours కంటిన్యూస్ ఫ్లోటింగ్ మాట. సెల్ఫీస్ పెద్ద క్రౌడ్స్ ఉన్నాయి, రికార్డ్ చేయడానికి కుదరలే. కార్ పైకి ఎక్కమన్నారు, పైన తీశారు. చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది. మీరు ఏపీ మాకు గర్వం అవుతుంది. కానీ ఈరోజు పెట్టిన రాంగ్ కామెంట్ మీరు రిప్లై ఇచ్చారు స్ట్రాంగ్గా. చాలా బాధిస్తుంది అలాంటి కామెంట్. ఈరోజు చిన్న కామెంట్ చాలా బాధిస్తుంది. ఏం చేయగలం చెప్పండి. మీలాగా లైట్గా తీసుకోవాలి. నేను విక్రమ్ చేత చెప్పించాను, ఇలాంటి హేట్ కామెంట్ అంటే అబ్యూసివ్ కామెంట్ వస్తే వాళ్ళు ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళు పట్టుకోగలరు. అంటే ఇది ఓకే. ఐ మీన్ ఓల్డ్ మొత్తం 6 members ఉన్నారు ఇలా మీలా తిరిగిన వాళ్ళు. అది మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరున్నారు, చాలా గర్వంగా కూడా ఉంది. అలాంటి కామెంట్స్ ఉన్నప్పుడు బాగా ఏం చేయగలం. విజయలక్ష్మి లింగం అట్లాంట. ఓకే, అర్థమైంది. వాళ్ళ అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వాళ్ళు బిజినెస్ షాపింగ్లో ఉన్నారు.
సరే చాలా మంచి సార్ ఇన్ని టూర్లు చేస్తున్నారు కదా, మీరు ఫ్యామిలీని మిస్ అవుతున్నారా సార్? చెప్పే కదా అన్నీ కావాలంటే కుదరదు కదా, అందుకే కంపార్ట్మెంటలైజేషన్ మాట. అంటే ఇప్పుడు నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉమాన్వేస్లా తిరగలేను, అందుకే ఒక ట్రిప్ వేసి 10 రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 6 వారాలు 7 వారాల తర్వాత వాళ్ళకి కూడా బ్రేక్ ఉంటుంది కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ లేదా ఆ? బ్యాచిలర్కి ఫ్యామిలీ మన తేడా ఉంది. అందుకే అలా అనేసి నేను వదిలేస్తే మరి నా ప్యాషన్ మరి నేను ఉన్నాను. ఆ? Bachelor కూడా batch ఇచ్చాను. నేను చిన్నప్పుడు 9 ఏళ్ళప్పుడు భూటాన్ మా నాన్న అమ్మ తీసుకెళ్ళారు. 21 స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను. Oh, already lost. Awesome. Oh, yeah. Yeah, yeah. I can't show you. Yeah, లక్ష్మణ్ ముగ్గురికి తీసావు. నా ప్రైవేట్లో లేదు, ఆల్రెడీ చూసేసాను. బ్లాగ్ కోసం నా కోసం నేను ఎన్ని ప్లేస్లు బ్లాగ్ చేస్తాను, కానీ బ్లాగ్ కోసం ఎన్ని ప్లేస్లు చాలా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే కంట్రీస్ మోస్ట్ ఎక్సైటెడ్ ఇరాన్. ఇరాన్ నా బిగ్గెస్ట్ బ్లండర్ నేను చేసింది ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఇరాన్ వెళ్ళకపోవడం. ఎందుకంటే ఇరాన్ ఇండియాలోనే చాలా ఫ్యాసినేటింగ్ కంట్రీ, చాలా బ్యూటిఫుల్ కంట్రీ. పర్షియన్ సివిలైజేషన్ చాలా చాలా ఓల్డ్. అక్కడ చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేషన్ చూద్దామని. ఇది సార్ ఇది ఈ హిస్టారికల్ ప్లేస్లో కొంచెం మీకు తెలిసిన హిస్టరీ కొంచెం యాడ్ చేసాము. చాలా ఏం బ్లైండ్ క్రిస్టియన్స్కి తెలియనట్టు కూడా చెప్పే బియర్డల్లో కొన్ని మాత్రం అర్థం కాకుండా జస్ట్ వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కొన్ని పాయింట్స్ కామెంట్స్లో మీరు చెప్తారు, కొన్ని వేరే లైవ్స్లోనే ఎక్కువ చూస్తారు. బ్లాగింగ్ ముందు చెప్పండి, వేరే తర్వాత కానీ ఇప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, జెరూసలేం వెళ్తారు, వాళ్ళు డోమ్ ఆఫ్ ద రాక్ చూడలేరు, మౌంట్ మొరాయ్. అవును, అంటే బ్లైండ్గా చూడటం కూడా అదే వీళ్ళు వెళ్ళింది వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు వెళ్ళింది వీళ్ళు రెండు చూపించారు. మీ వీడియో చూసిన కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మీరు యాక్చువల్గా. ఏ వీసా ఉంటే ఎక్కువ కంట్రీస్ కవర్ చేయాలి? వీసానా కాదు, యూఎస్ వీసా ఉంటే చాలా కంట్రీస్కి వీసా ఆన్ అరైవల్ ఇస్తారు. షెంగెన్ వీసా అన్ని ఇవ్వరేమో, కానీ బెస్ట్ పాస్పోర్ట్ జాపనీస్ పాస్పోర్ట్. జపాన్ పాస్పోర్ట్ ఉంటే 194 కంట్రీస్. ఎన్ని క్వశ్చన్ అడిగారు, ఇక్కడ పాస్ తీసుకోవడం చెప్పేస్తున్నా. పొద్దున్న అక్కడ ఇక్కడ 21 లేదు. ఎస్ ఎందుకు ఎస్ నో నో ఎస్ చెప్పి ఎక్కడైనా పెద్ద క్రౌడ్ వచ్చి నుంచి ప్రాక్టీస్ చేస్తాను, ఎక్కువ మంది అంటే లాటరీ చేస్తాను. ఎంతమంది అన్నారు ఇక్కడ? నేను ఆల్రెడీ వైజాగ్లో చాలా ఇచ్చాను, ఇప్పుడు తీసుకొచ్చాను. వైజాగ్లో ఇస్తే దాని గురించి పెద్ద రక్కస్ అయిపోయింది. సో మీరు కొట్టుకోనంటే ఎవరికో ర్యాండమ్ ఇస్తారు. ప్లీజ్ నాకు మాత్రం ఒకటి. అందరూ ఏం చేశారంటే ఆ ఫ్రేమ్ ఉంది, అందులో స్ప్లిట్ చేసి 5 వస్తాయి. ఒకరికి వాటర్ ఒకటి. అయితే ఒక వ్లాగ్ని పెంచడానికి నా పర్సనల్ లైఫ్ నేను సాక్రిఫైస్ చేయలేను. ఏంటంటే ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్. ఇప్పుడు నా స్పేస్ని, నా జాబ్ని, నా ఫ్యామిలీని స్పీక్ చేసి నా ప్రయారిటీ కాదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నాట్ మోర్ దెన్ మై ఫ్యామిలీ, మై పర్సనల్. సో వీలేదు నాకు ఛాన్స్ నేను తప్పు. అంటే ఇలాగే ఒక ఇంటి పని వెళ్ళి అంటే యూట్యూబ్లో పెట్టి ఒక అబ్బాయి మిమ్మల్ని అప్రోచ్ చేద్దాం చాలా రోజులు ట్రై చేస్తాను, బట్ అది అవ్వట్లేదు. ఎడ్ల పద్దాలు నేను అంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ నేను చేయదలుచుకునే. ఎడ్ల పద్దాలు వెరీ గుడ్ సంస్కృతి సాంప్రదాయాలు, కానీ నేను పర్సనల్గా యాన్యువల్లీ చూసాను. నేను పర్సనల్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. సో ఛాన్సెస్ చేస్తాను. మరి మీకు బెస్ట్ కల్చర్ ఏది నచ్చింది? ఇండియా కాక, ఇండియా అనేది యాక్చువల్లీ అందరూ పాకిస్తాన్ కల్చరు, బంగ్లాదేశ్ కల్చరు సేమ్. కల్చర్ని మనం ఒక మంచిది చెడ్డది అన్నారు. ఏ మీరు కల్చర్ అట్రాక్ట్ అయిన కల్చర్ అదే
అదే కల్చర్ ఇస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్. ఒక కంట్రీకి వెళ్తే ఆ మాన్యుమెంట్, ఆ బిల్డింగ్, ఐఫిల్ టవర్ ఎవరినో చూపిస్తారు, కానీ ఆ పీపుల్గా ఆ కల్చర్ ఇంటరాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సౌదీ అరేబియా వెళ్ళాను, బాగుంటుంది. సూడాన్ వెళ్ళాను, బాగుంటుంది. మెక్సికో వెళ్ళాను, అమేజింగ్ కల్చర్. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇండియాకి మెక్సికో. సో మళ్ళీ మెక్సికో వెళ్ళి ఆ సిమిలారిటీస్ ఏంటో చూపిస్తాను. సార్ మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, మోటివేషన్. సబ్స్క్రైబర్స్ నేను ఏం చెప్తానంటే, నేను నిజంగా చెప్తున్నా, అందరూ నా చూసి ఇడికేమి సౌండ్ పార్టీ అనుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఆయన నేను హవాయి చెప్పులు వేసుకొని ఎన్నోసార్లు తిరిగి, ఎన్నో హోటల్స్ ముందు తిరిగి, ఎప్పుడు వెళ్తామో లోపలికి అని సేవ్ చేసుకొని ₹10 10 సేవ్ చేసుకొని 2 నెలలకు ఒకసారి డాల్ఫిన్ హోటల్లో వెళ్ళి చికెన్ స్టోక్ ఆఫ్ అని తిని, ఇవన్నీ స్ట్రగుల్స్ అందరికీ ఉంటుంది. మీరు కళ్ళు ముందు చూసిన స్ట్రగుల్స్ అందరికీ తెలుస్తాయి. మేము ఆల్రెడీ స్ట్రగుల్స్ అని దాటేసి వచ్చేసాం కాబట్టి అది తెలియదు. సో నేనేం చెప్తానంటే, మిడిల్ క్లాస్లో ఉన్నా చాలామంది అంటారు, నువ్వేం చేస్తాను నన్ను అనేవారు. నేను సన్నగా పొలంలో ఉండేవాడిని. ఎవరో ఎగ్జామ్ చెప్తాను, నేను BA చదివాను, MA పొలిటికల్ సైన్స్. నేను BA చదివడానికి US వెళ్తే అందరు నవ్వేవారు. అందరూ పిల్లలు ఇంజనీర్లు, RC ఇంజనీర్లు అన్నారు. ఈడేం చేస్తారు, జాబ్ వచ్చి ఉన్నది హైయెస్ట్. సో ఎవరు కూడా మీ ఆస్పిరేషన్స్ని కట్ట చేయనివ్వకండి. మీరు ఒక గోల్ సెట్ చేసుకొని, ఇఫ్ యూ వర్క్ టువర్డ్స్ ద గోల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని. USA నుంచి ఎంతమంది చూస్తున్నావు వ్లాగ్స్ మనవి? ఐడియా లేదు, క్యాల్కులేషన్ ఉండే కానీ నేను ట్రై చేయను నా వైపు. వాళ్ళ అప్రోచ్ అయితే డిపెండ్. ఎందుకంటే నాకు 1000-2000 సబ్స్క్రైబర్ నేను అప్రోచ్ అయ్యాను. అంటే మెసేజ్ చేశాను, వాళ్ళు చూసి కూడా నాకు నేను మెసేజ్ చేశాను, వాళ్ళు చూసి కూడా రిప్లై. తను మీకు అప్రోచ్ అయితే నేను అప్రోచ్ అన్ని ట్రెండింగ్ అవుతున్నాయి. ఓన్లీ షార్ట్స్లో అవుతున్నాయి, వేరే లాంగ్స్ వేరే. కరెక్ట్. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ డజంట్ మ్యాటర్. ఏదో పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం. ఎన్నో ఛానల్కి 2 మిలియన్ ఉన్నాయి, 20 వ్యూలు వస్తాయి. ఏదైనా ట్రెండింగ్ అవ్వడానికి, పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి, లేకపోతే రెవెన్యూ కోసం చేసేవాళ్ళకి వ్యూస్ మ్యాటర్, సబ్స్క్రైబర్స్ కూడా. ఓకే, సబ్స్క్రైబర్స్ అంటే ఒక బూస్ట్ అని. సో నాకు ఈ నెల 11.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి లాస్ట్ 28 days. దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సబ్స్క్రైబర్. సబ్స్క్రైబర్ అంటే ఒక మెంటల్ ఇమేజ్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? చాలా రాయగలను, చాలా రూడిమెంట్ మాట్లాడతాను. యూనిక్ గేమర్. పబ్జీ ప్లస్ మన జోనర్ కాదు మీరు పోస్ట్ చేశారు, ప్రజలకు రీచ్ చేసుకున్నారు. రీచ్ చేస్తే టాలెంట్ వస్తుంది. ఈజీ కదా, ఒకసారి రన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ వస్తున్నాయి, రోజు సేవ్ చేసుకోవాలి. ఇలా అలవాటు అయిపోయాక మెయింటెనెన్స్ లేదు. ఆయన రోజు సేవ్ చేసుకుంటారు, రాదా పుస్తకం పని అంత నాలెడ్జ్తో హలో సూపర్ అండి. ఇది ఎలా ఉంది? అంటే చూడండి, ఆయన అమ్మో హ్యూజ్ కదా, మనం ఎలా రీచ్ అవుతాం. మీరు ఒబామా అవ్వాల్సిందే. బయట తిరిగారు కాబట్టి ఆలోచించడం చేద్దాం. మళ్ళీ చేస్తాను. I think అమ్మాయి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నాకు అన్నీ అన్వేషణ చేయండి అన్వేష్తోనే యాక్చువల్లీ చెప్పేస్తాను. అన్వేష్తో నాకు ఏం ప్రాబ్లం లేదు. ఆయన నేను పెరు వెళ్ళినప్పుడు కిట్ పర్సనల్ అనమాట. నాకన్నా ముందు ఎందుకు వెళ్ళాను అంటే 195 కంట్రీలు వదిలేస్తాను. నాకు అర్థం కాదు, అప్పుడే స్టార్ట్ అయింది. నాకేం ఇష్యూ లేదబ్బా. ఆయన చెప్తాడు, నేను వెళ్ళిన దాకా ఆగు అని. నాకు వీలైనప్పుడు నేను వెళ్తాను. కానీ ఆల్రెడీ నేను మాచు పిచ్చు 3వ సారి చూడండి, కొత్త ఏం కాదు. నేనేమో ఒక 4 months నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్యామిలీ ట్రిప్తో మేము క్రొయేషియా, మాంటెనిగ్రో వెళ్ళాం. ఆయన ఒక 2 weeks ముందరే మాంటెనిగ్రో చేస్తున్నాం. నేను అడిగినా ఎవరి వాళ్ళది దేశం, ఇండియా వాళ్ళకు ఇండియా అంతా రాదండి, ఎలా అవుతుందమ్మా. నేను చెప్పాను, నేను మా మీరైతే ఎప్పుడు బిఫోర్ అప్రోచ్ అవ్వలేదు, ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అంతే కదా? లేదు, ఫస్ట్లోని ఆయన టాప్ తెలుగు యూట్యూబర్స్ అని ఒక నాకు 10,000 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక వీడియో చూసాను.
అంటే అప్పుడే తెలుగు కదా కొంచెం చూడలేదు. అందులో ఏవో పేర్లు ఉన్నాయి, రాజిరెడ్డి, రాజకన్న పోయిన. అప్పుడు నేను మెసేజ్ పెట్టాను, అరే నేను 186 వెళ్ళాను, నన్ను కన్సిడర్ చేయవా అంటే నేనే జోక్ వేసాను అనుకుని ఆయన నా ఇన్స్టాగ్రామ్ చూసాను. అప్పుడు కరెక్ట్ అయ్యాను. ఆ విధంగా మరి నేను అప్రోచ్ అయినట్టు ఓకే అనుకుంటే వీడియో ఎలా చూపిస్తాను అందరికీ. నా ఫోర్స్తో నా వాతం చేసింది. ఇప్పుడు చెప్పాను అంత కష్టపడలే, షార్ట్స్ చేయవు అని. ట్రై చేస్తాను ఇప్పుడు వీడియో చూపిస్తాను. చెప్పండి, మీకు అయిపోయింది అనేసి నాకు ఇంకా ఉంది. స్వాతి, విజయవాడ మీటప్ అవుతుంది, అందరూ చూస్తారట, నీ క్యామ్ ఆన్ చేయవు సార్. నువ్వు బాగా పర్లేదు, తొందరగా లేకపోతే నువ్వు చేయండి, నేను ఆశిస్తాను. చేయండి, పడతారు. ఓకే చేశారు. అరే నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ వస్తుంది సార్, బాగానే ఉన్నావు లేదు. చూడండి అందరు అలా చెప్పండి స్వాతికి. అదే అందరూ చూసాక చెప్పండి. అలా అనుష్క లేదా, అను లేదా, రమణ్ మేడం మొత్తం డ్రైవ్ సరే యాక్చువల్లీ అను సే హాయ్ టు ఎవ్రీబడి. అందరూ అనుష్క హాయ్ అని చెప్పండి గట్టిగా. మీటప్తో స్వాతి అదే సార్ తమ్ముళ్ళు. అదే మార్నింగ్ స్మాల్ గిఫ్ట్ ఇచ్చే ఫ్రేమ్ మేడం లేదు తీసుకెళ్తాను, ఎప్పుడు చూపిస్తాను. ఓకే బాయ్ అమ్మా, బాయ్ అనుష్క. Thank you so much. Richmond by about 20 years. ఏమో బ్రో, అసలు మెసేజ్ చూడడానికి టైం లేదు. అంటే ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, సో చూద్దాం, అది ప్రయారిటీ కాదు కదా. అంటే 195 అయిపోయి కదా చూద్దాం, 186 అని చెప్పుకోండి. నేను సో క్లోజ్ కదా. ఏంటి గిన్నీస్ బుక్లో చాలా మంది ఉన్నారు, అంటే స్పేస్ ఇండియన్లో ఉన్నారు అనుకుంటాం ఆయన ఆల్రెడీ. గిన్నీస్ బుక్లో ఏపీ పర్సన్, వైజాగ్ పర్సన్. సింగిల్ వరల్డ్ విజయవాడ గురించి చెప్పాలంటే సింగిల్ వరల్డ్ ప్రస్తుతం ఒక రోజులో చూసారు, ఏం చెప్తాను. తెలుసు కదా విజయవాడ క్యాపిటల్ సిటీ బ్రో, ఏం చెప్తాను. వైజాగ్ చెప్పాడు హ్యాపీగా. విజయవాడ క్యాపిటల్ అంటే పెద్ద డిబేట్ అవుతుంది. ఇండియాలో అసలు ఇవాళ రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, కానీ ఫస్ట్ సెకండ్ వైజాగ్ ఉండి, సెకండ్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ 3 days ఉండి శ్రీలంక వెళ్ళి చేసాం. హైదరాబాద్ మీటప్ కూడా ఉందా? ఇవన్నీ ప్లాన్ ప్లాన్ చేయలే, చూద్దాం అక్కడికి వెళ్ళి. యాక్చువల్లీ మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. ఎక్కడ కుదురుతారు, వెళ్ళడానికే టైం దొరుకుతుంది. ఎవరో పిలుస్తారు అక్కడ వాటర్ ఫాల్స్ తో వాక్ చేయించి టూరిజం డెవలప్ చేద్దాం అనుకున్నా మీతో. నెక్స్ట్ టైం ఖచ్చితంగా. ఐఎమ్ సూర్య. వైజాగ్ గురించి ఇన్ని బ్లాగ్స్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఖచ్చితంగా మీకు వద్దాం అనుకున్నా. అంటే కాదు బ్రో, నేను గండికోట వెళ్ళాక నాకు తెలిసి ఒక 10,000 మంది గండికోట వెళ్ళారు బ్రో. సో ఇవన్నీ ప్యాసివ్ టూరిజం ప్రమోషన్స్ మాట. యాక్టివ్గా పెద్ద స్టాల్ పెట్టక్కర్లేదు, మనం ఒక ప్లేస్ని పెట్టాం. ఇప్పుడు శ్రీకాకుళం నాకు టైం లేదు, అయినా వెళ్ళాను, సూర్యుడు కూడా చెప్పాను, శ్రీకాకుళం చూపించాను. తెలియకుండానే సబ్ కాన్షియస్గా చాలామంది బిల్డప్ అవుతుంది. ఇవాళ వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసుకుంటాం. సబ్ కాన్షియస్ యాక్చువల్లీ మీ ఎన్డీపీ వచ్చి మీ హౌస్ కూడా హంట్ చేసి మొత్తాన్ని పట్టుకుందాం అనుకున్నా. ఈ 10 daysలో 10 days హాలిడేస్ అంత కష్టం. ఓకే, మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి ఖచ్చితంగా. అందరింటికి రండి, అందరింటికి రావాలి.
అంటే వరల్డ్ టూర్ బయట? నేను జనరల్గా పాదయాత్ర చేశాను. మరి ఏం చేస్తాను? విచ్ మంత్ డీసీ చేయండి ఒకసారి భార్య. చేస్తాను. ఎన్ని ప్లేస్లు అని చూపిస్తాను ఒక మనిషిని ఒకటే టైం నార్వే చూపిస్తాను. ట్రై చేస్తాను ఫిబ్రవరి. అది నార్దర్న్ లైట్స్ చూపించడానికి ఫ్రామ్ జోన్ ప్లేస్ ఉంది నార్దర్న్ నార్వేలో. ట్రై చేస్తాను. మీ ఫేవరెట్ కంట్రీ ఏంటారు? ఇండియా. ఇప్పుడు దాకా విజిట్ చేసి సార్ అంటే ప్రైవసీ ఇష్యూస్ లేవు. అంటే ఎలా చెప్తాను, ప్లాన్ లేదు. ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఫిట్నెస్ సీక్రెట్ ఏ లేదు. మోటివేషన్ ఉండాలి కదా సార్. అంత మోటివేషన్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ బెస్ట్ ఫిజిక్ లేదు. ఒక 16 months నుంచి జిమ్ లేదు. సో ఒక 2-3 months చేస్తే మళ్ళీ వస్తుంది. ఇక్కడ టైం దొరకట్లే. బట్ ఎస్ ఐల్ మేక్ ఇట్ హ్యాపీ. మళ్ళీ 6 pack. ఇయర్ ప్లస్ ప్రస్తుతానికి వైజాగ్. ముందు హైదరాబాద్ అనుకున్నా. బిగ్ బాస్ విజయస్ అన్ని ఆయన కలుద్దామని. ఆయన బిజీగా ఉన్నాడు అంతా ప్రమోషన్స్లో. అంటే అందరూ మీటప్లో. ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు పరిచయం. విజయవాడలో జెస్సీ ఉన్నారు, జెస్సీని కలవాల్సింది కదా. చాలా మంది ఉన్నారు. అందరినీ మన విజయవాడ వచ్చారు కదా అని. మనకి వెళ్ళిన ఓకే సార్. అంటే జెస్సీ కన్నా మీకు విజయ్ అన్ని క్లోజ్? అంటే ఇన్స్టాగ్రామ్ ఎప్పటి ముందే పరిచయం మాట్లాడుకోవడం. అందుకే కదా వైజాగ్లో షణ్ముఖ్ జస్వంత్ వైజాగ్ అయినా కూడా ఆయన కూడా థ్యాంక్స్ చెప్పారు కదా. చెప్పారా? చెప్పారా? నాకా? మీకు ఎక్కడ చెప్పారు. చెప్పారు? టీవీ ఛానల్లో ఓ చెప్పారా? ఓకే, వెరీ గుడ్. చెప్పారా? నేను మెసేజ్ పంపిస్తే ఆయన ఏమంటే చాలా ఫ్యాన్ మీటప్స్ ఉన్నాయి, ఏమనుకోవద్దు అని. తర్వాత మెసేజ్ కాల్ చేయాలి అంటే బిజీ చూస్తున్నా కదా రోజు. చెప్పాడా? వెరీ గుడ్. అమెరికాలో ఒక ఆయన నాకు హెల్ప్ చేస్తారని చెప్పారు. అవునా? నేను స్టూడెంట్ అయిపోయి సీక్రెట్స్ అయ్యింది. ఆయన ఉన్నాడు కదా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చేస్తే అది వ్యాలిడ్ కాదు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. నేను ఎప్పుడో స్టూడెంట్ అయిపోయింది. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కష్టం. వెరీ గుడ్. ఎవరికి అవునా? కానీ స్టాంపింగ్ రిజెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ స్టాంపింగ్ అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాను. అదే మీరు వీడియోస్ అన్ని ఆ ఫోన్లోనే షూట్ చేస్తారన్నా? ఎడిటింగ్ అని అన్ని ఈ ఫోన్లోనే. ఈ ఫోన్లోనే ఎడిట్, ఈ ఫోన్లోనే అప్లోడ్. ఏది వాడు మైక్ కూడా వాడు. మైక్ కూడా వాడు. లేదా మైక్ ఉంటే బాగానే వస్తుంది. అదే అన్నీ పెట్టుకోవడం కష్టం. టైం మాస్టర్ క్వాలిటీ ఉంటుంది. బాగుంటుంది అన్న. మా అన్న రాలేదు. ఉమా అనంతపూర్ ఉన్నాడు. Alright guys, this is విజయవాడ మీటప్. అందరూ కొంచెం సౌండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అదే ఇంకా క్వశ్చన్. న్యూ ఇయర్ నేను నిజంగా రెజల్యూషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి మీ వీడియో చూసి ఆ డ్యూటీకి కూడా బ్యాగ్ తీసుకురానండి. ఎన్ని ఉన్నాయి చూడాలి. నేను కొన్ని తెలంగాణకు ఉంచాను, కొన్ని వైజాగ్ ఇచ్చేసాను. అదే పౌడర్ కూడా ఉంటుంది కదా వేరే బ్యాగ్. ఇవాళ కదా రేపు ఇప్పుడు 399. ఓకే 2K కదా, 399 అయిపోయింది అన్అఫిషియల్గా. అది మీకు కనబడదు. సో 1K. రేపు ఉమా ఇంటికి వెళ్దామని పెడితే ఒక 4 వెళ్ళి వచ్చేసాను. అయిపోయి అన్నీ చెప్పాను కదా. నేను అనుకుని చేసేస్తాను. నాకు బ్లాగ్లో వచ్చినట్టు తెలుస్తుంది. బ్లాగ్ వచ్చా తెలుస్తుంది. అవునా? మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కదా. చూసా ఫోటో. ఉమా బ్రో వాళ్ళ మదర్ ఫాదర్. ఓకే. చెప్పా కదా నేను అనుకుంటే. ఫ్యూచర్లో మీరు ఉమ్మ గారు కలిసి ఏమన్నా చేసే అవకాశం ఉంది? అంటే కష్టం బ్రో. అంటే మీ లైఫ్ స్టైల్కి అన్ని చాలా తేడా ఉంది. లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ట్రావెలింగ్ స్టైల్ కావచ్చు, ఇద్దరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆయన యూస్ వస్తాడు కదా ఎప్పుడో ఒకసారి. మేబీ డెఫినెట్గా వస్తాడు ఇంటికి. కంపల్సరీ. అంటే మీరు ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి జర్నీ సార్ చేస్తారు. అన్వేష్ గారు కాల్ చేస్తున్నా వీడియో. అంటే మీరు చాలా చోట్ల చేశారు వీడియో కాల్. ఇప్పుడు చేయొచ్చు, కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది బ్రెజిల్లో? నైట్ చెప్పడం అక్కడ చూడలేదు. పుష్ప మూవీ చూసారు. రివ్యూ చేస్తే కదా. గడ్డం కూడా అలాగే పెంచారు సార్ ఒకసారి. అక్కడ రివ్యూ అమ్మ చెప్పింది వెళ్దామని. టైం లేదు. డెఫినెట్గా చూస్తాను. అందరూ రివ్యూ చేసి నేను రివ్యూ చేసి తగ్గించామని చెప్పి నోటిఫికేషన్ పెట్టి బ్రో కూర్చోపో. వాట్సాప్లో చూసిన నమ్మకూడదు. అదే మరి ఎంతో అంటే ఆలీ గారు కూడా ఇంటర్వ్యూలో అడిగారు తమని. అవునా? అది ఎంత
జై బాలయ్య. వాళ్ళిద్దరిని అడగండి, వాళ్ళిద్దరు ఓకే. ఆ రిసార్ట్ నాకు రోజుకి 1,00,000 అయింది. ఆ తర్వాత తిరిగినది, తర్వాత మా ప్లేన్ అన్ని ఖర్చు పడితే చాలా ఎక్కువ. ప్లేన్లో కూడా వెళ్ళాను కదా. ఇలాంటివి ఎన్నో చేశాను, కాకపోతే ప్రూఫ్లు లేవు. సో అందుకని కొత్త ప్రూఫ్ నేను దేశాలు చూపించాను కదా. ఇంకేం అన్వేష్ గారు అడుగుతారు. సార్ ఓవరాల్గా మొత్తం ఎంత మనీ అయింది సార్? మొత్తం మీకు ఒక 5 crores అది నిన్న వీడియో చెప్పాను ఎంతో చెప్పను కానీ మన వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తే అంత ఖర్చు అవుతుంది. కానీ అవన్నీ బ్యాక్ అండ్ ఫోర్త్ ట్రిప్స్ కదా, ఇంకా ఇది చూడాలి అది చూడాలి రావటం చూడటం మళ్ళీ కాదు. సో అన్నీ మళ్ళీ చాలా వరకు బిజినెస్ క్లాస్ అన్నీ కాబట్టి చాలా 10 కోట్ల కన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ చెప్పాను. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశాను ట్రావెలింగ్? ఆ జాబ్ నేను చెప్పకూడదు కాబట్టి చెప్పాను. అంటే ఓవరాల్గా మీరు తిరిగిన కంట్రీస్లో బెస్ట్ హోటల్ ఏదో? బెస్ట్ హోటల్ చాలా ఉన్నాయి. అంటే వన్ ఏదో కంపల్సరీ ఒక బెస్ట్ ఉంటుంది. లేటెస్ట్ మాల్దీవ్స్ మాల్దీవ్స్ ఓకే, మాల్దీవ్స్ అందరికీ బెస్ట్ అవి. JW మ్యారియోట్ దుబాయ్, అది వరల్డ్లో టాలెస్ట్ హోటల్. అందులో 184 ఫ్లోర్స్ అనుకుంటా. ఆ 83rd ఫ్లోర్లో స్వీట్లో చాలాసార్లు ఉన్నాయి. ఆ వీడియోలు ఉన్నాయి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలిసి పట్టాలి. బ్రో రిమైనింగ్ 9 కంట్రీస్ తిరగాలన్నారు కదా ఇంకా. అయితే ఇప్పుడు మీరు జాబ్ కండిషన్స్ వల్ల అక్కడ 9 కంట్రీస్ వెళ్ళలేరు అన్నారు. అంటే జాబ్ క్విట్ చేసిన తర్వాత వెళ్తారా, ఇది ఎట్లా అది ప్లాన్ మామూలుగా మీకు? మేనేజ్ చెప్పేస్తే అంటే ఆ 9 అయిపోతే ఇంకా కిక్ వస్తుంది. విషయాలు చెప్పలేను, అందుకని చెప్పాను, సీక్రెట్ అంట. అదే నాకు క్లారిటీ రాలా, మన వీడియోలో కూడా చెప్పారు. ఎన్నిసార్లు ఏది జాబ్ అడగదు. ఇప్పుడు యాక్చువల్లీ శ్రీలంక నుంచి నేను వచ్చేసింది. ఏదో జాబ్ అడగదు. ఆ రోజు అడగకూడదు, ఆ జాబ్ అడగట్లా. అంటే ఇది బిజినెస్ క్లాస్ చాలా సక్సెస్ అయింది అన్న. ఏమైంది? బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వీడియో దుబాయ్. బిజినెస్ క్లాస్ చాలా మంది చేశారు, ఫస్ట్ క్లాస్ ఎవరు చేయలే కదా. ఫస్ట్ తెలుగు అవునా? చాలా మంచి రెస్పాన్స్. చాలా ఫస్ట్ క్లాస్, చాలా ఫస్ట్ టైం చేశారు చాలా విషయాలు. ఇంకా చేద్దాం సార్. మీరు ఎక్కిన కాస్ట్లీయెస్ట్ ఫ్లైట్ ఏంటి? బిజినెస్ సార్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? $5,000. సార్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? వెజ్ అండ్ నాన్ వెజ్? చెప్పాను సుషి, జపనీస్, ఫిష్, వెజ్ నాన్ వెజ్ వెజ్ ఏంటి? రెడీ. మీరు ఆల్రెడీ విజిట్ చేసిన కంట్రీస్ ఉన్నాయి కదా, ఈసారి ఆ కంట్రీస్ విజిట్ చేసినప్పుడు మీరు ఎవరో సబ్స్క్రైబర్ని మీతో పాటు తీసుకెళ్ళండి. అది చాలా కొత్తగా నేను ఉంటుంది. నా వైఫ్ని డాటర్ని తీసుకెళ్ళను. ఈసారి అలా ట్రై చేయండి, ఎందుకంటే పర్సనల్ స్పేస్ అలా సోలో ట్రావెల్ ఒక అలవాటు అయిపోయాక ఓకే. అంటే అందరూ ట్రావెలర్స్ నార్మల్ వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారు కదా. ఫ్రెష్ ఏదో క్రాస్ ఏదో తెస్తారే 10,000 మంది అడిగారు. బయట ఊరు తీసుకెళ్తానంటే ఏమవుతుంది? రాము బ్రోని కలిసారా? అలేదు, నేను చెప్పాను మరి మీటర్ పైన వచ్చింది కలిసేవాడిని. సెపరేట్గా టైం దొరకలేదు, యాటిట్యూడ్ లేదు కాల్ చేయడానికి అలా టైం. సింబా ఉన్నాడు కదా, మినీ గోల్డెన్ ఫూడ్లకి గోల్డెన్ రిట్రీవర్కి క్రాస్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇండియాలో కూడా చూడాలి. సో లేడీస్కి ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు వెంటనే ఉన్నారు కదా. ఏ క్వశ్చన్ దేవా మీకు? అన్న ఫ్యూచర్లో మోటార్ లాగింగ్ ఏం చేస్తారా? రీసెంట్ కార్ కొనాలన్నారు కదా, మరి ఎంతవరకు వచ్చింది? బుక్ చేశాను మోడల్ ఎక్స్ బుక్ ఇంకోటి చేశాను. మీ టెస్లా కార్ ఏదో డ్యామేజ్ అయిందని చెప్పి డ్యామేజ్ నరకం చూపించిన టెస్లా కింద వెళ్ళిపోవడం వల్ల సిగ్నల్ అందలేదు, అది పనిచేసింది. ఇప్పుడు ఓకే, ఒక కార్ ఇచ్చేసి మోడల్ ఎక్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు చిప్స్ స్కేర్సిటీ కోవిడ్ వల్ల, సో 3 months 4 months వెయిటింగ్ ఉంది. ప్లస్ ఇంట్లోంచి వర్కింగ్ కాబట్టి ఈ కారు అవసరం లేదు, 2 ఉన్నాయి కదా. సార్ ఇంత చేశారు కదా, మీరు ఎక్కడ ఇంజూర్ అయ్యారా? ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ కానీ? అదే అవ్వలేదు ఫార్చునేట్లీ. నమీబియా వెళ్ళినప్పుడు ఏదో ఒక యానిమల్ వచ్చింది, స్పెయిన్ వెళ్తున్నా గ్రావెల్ రోడ్ మీద నమీబియాలో, సౌత్ వెస్ట్ ఆఫ్రికాలో. ఆ కార్ ఏమో 10 సార్లు పట్టి కొట్టింది, నాకు ఈత కూడా పడుతుంది. ఫార్చునేట్ అది బ్లో అప్ అయిపోవచ్చు, పేలిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు.
10 పల్టీలు వోక్స్ వ్యాగన్ జెట్టా అనుకుంటా. చూపిస్తారా ఒకసారి? అంటే మీ ఫేవరెట్ గేమ్ ఏంటి సార్? నేను యూరోపియన్ సాకర్ వాచ్ చేస్తాను. ఏ గేమ్స్ ఆడుతాను టైం ప్లేయింగ్ వచ్చినప్పుడు ప్లేన్ ఏది టైం లేదు. అన్నీ ఇవి చేయడానికే తలకెదులు ఏవో వాలీబాల్ ఆడు. కూర్చో క్రికెట్ కూర్చోరా. వీడియో పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ అక్కడ? తీసుకో. అద్భుతంగా, ఎందుకంటే ఆఫీషియల్గా ఏ ఇండియన్ వెళ్ళలేరు పాకిస్తాన్. 1, 2 అది చేయగలిగే 130 కోట్ల మంది చేయలేంది కాబట్టి మనసులో అసలు అద్భుతమైన ఫీలింగ్. మిగతావి డబ్బులు ఉన్నా, టైం ఉన్నా, పాస్పోర్ట్ ఉన్నా, వీసా ఉన్నా వెళ్ళొచ్చు. ఇది వెళ్ళలేని ప్లేస్ కదా, సబ్లైమ్. ఏమైనా భయం ఉండేది అంటే పాకిస్తాన్లో తిరిగిన నాకు భయం లేదు కానీ వేరే వాళ్ళు భయం పెట్టేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వస్తావా లేదా అని భయం పెట్టేస్తే సబ్ కాన్షియస్ భయం ఉంటుంది కదా. ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ టైము ఇది దాచేసి కడ దాచేసి భయపడి చేశాను. వేరే ఏంటంటే ఎక్కడి నుంచి అంటే శ్రీలంక అని 1 డే తర్వాత అమేజింగ్ అందులో విలేజెస్ కూడా వెళ్ళొద్దన్నారు. టోపీ అన్నీ వేసుకొని మొత్తానికి వెళ్ళిపోయాం. టోపీ వేసుకున్నా తెలిసిపోదు కదా ఫేస్ చూస్తే. లక్కీగా వచ్చేసుకున్నాం. వెళ్తాను నేను చెప్పాను అంత దూరం ప్లాన్ చేయదు డెఫినెట్గా. బ్రో లక్ష్మణ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర హౌస్ తీసుకుంటున్నారా? బీచ్ ఆయన దయ, ఆయనకి ఆల్రెడీ చెప్పాను తీసుకోమని. ఆయన తీసుకుంటారు. బాగుంది సార్ ఇల్లు. మీరు కూడా ఫేమస్ అయిపోయారు. ఏమో సగం మంది తిట్టారు, సగం మందిగా ఒక 10% హేటర్స్ అయితే ఉంటారు. ఓవరాల్గా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా మెసేజెస్ బాగున్నారు. బాగోపోయిన మన నెక్స్ట్ కంట్రీ సార్, నెక్స్ట్ కంట్రీ ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ కంట్రీ శ్రీలంక. ఓకే. ఫ్యామిలీలో మీరు ఒకరేనా? ఫ్యామిలీ డైరెక్ట్ ఇక్కడి నుంచి వచ్చేస్తారు. మా ఆవిడ అసలు వాళ్ళ అమ్మ నన్ను వదిలి ఎక్కడికి మా ఇంటికి రాదు. అంటే మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే మీ ఇంట్లో ఎక్కువ సెట్ చేస్తారు, ఎక్కడంటే 2 minutes రావుడు మా ఇంటికి రాదు కాబట్టి ఇంకోటి అంటే ఇప్పుడు మీరు అమెరికాలో అయినా సరే ఇండియాలో అయినా ఇది అంటే స్వాతి గారి చూపిస్తారు కానీ మీకు సిస్టర్ ఉన్నారు, మీ చెల్లి ఉన్నారని చెప్తారు. ఇప్పుడు వాళ్ళలో చూపించారు సర్ప్రైజ్. మా సిస్టర్ మా ఇంట్లో ఉంటుంది కదా. ఒకసారి ఏం చేద్దాం అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు కదా. టైం వచ్చిన వాళ్ళ అమ్మాయి వచ్చింది ఒకసారి మీ ఇంటికి. అది మా సిస్టర్ రెస్పాన్సిబిలిటీ లేదు. అలా ఈజీగా ఇచ్చాకరా. ఓకే, ఇది హోలీ ఆయిల్ బెస్ట్ ఆయిల్. ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే ఇచ్చండి. దూరం మెయింటైన్ అన్న దూరంగా ఉన్నా అన్న కొంచెం. అందరూ క్రిస్టియన్స్ అన్న క్రిస్టియన్స్ అన్న మేము కూడా. ఓకే, ముందు ప్రిపరేషన్ క్రిస్టియన్కి ఇచ్చేయండి, తర్వాత దట్స్ నాట్ ఫేర్. అన్న వెనక జరగండి అన్న. తీసుకోరా, కొంచెం వెనక జరగండి. తీసుకోరా బాబు, ఒకటి తీసుకో. సార్ మీరు ఎట్లాంటి మెయింటైన్ చేయకూడదు సార్ అదే ఈ టైంలో. నేను ఎత్తలే, ఆయనే మొదలెట్టాను. సరే బ్యాక్ దూరం అందరూ అడుగుతున్నారు. టీవీ ఛానల్ ముందు ఒకటి ఇచ్చాను. ఒకటి హోలీ శాతం జెరూసలేం సార్ లోకల్ ఛానల్కి ఇచ్చేయండి. క్లోజ్ చేయండి సార్ ఇప్పటికైనా. ఆవిడకి పౌడర్ అడిగారు కదా. తీసుకురా. పౌడర్ ఇస్తారు. హోలీ ఆయిల్ ఆయన నాకన్నా పొడవు ఉందని కొంచెం ఇండియా యూఎస్ కాకుండా ఇంకేమన్నా కంట్రీలో సెటిల్ అవ్వాలంటే ఏ కంట్రీ చూస్ చేసుకుంటారు ఇన్ కేస్? చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ముందు డొమినికన్ రిపబ్లిక్ అనుకున్నా, అంటే యూఎస్లో కరెక్ట్ అయితే దగ్గర కాబట్టి చెప్పారు. థాయిలాండ్ ఆప్షన్ ఉంది. థాయిలాండ్లో నాకు ఒక బీచ్ అపార్ట్మెంట్ ఉంది ఆల్రెడీ. సో ఇండియా నుంచి ట్రావెల్ చేయాలంటే కంట్రీ కదా. నేపాల్, భూటాన్, శ్రీలంక. మాల్దీవ్స్ కూడా చీపే, అంటే రిసార్ట్లో ఉండకుండా మామూలుగా అయితే మాల్దీవ్స్ కూడా నార్త్ కొరియా టెక్నికల్గా కంప్లీటెడ్. చాలాసార్లు చెప్పాను. DMZ, డీమిలిటరీ జోన్ 1953 ఆర్మ్స్టిస్లో
ఒక హాఫ్ బిల్డింగ్ నార్త్ కొరియా, ఒక హాఫ్ బిల్డింగ్ సౌత్ కొరియాలో ఉంది. సో సౌత్ కొరియన్స్ వైపు నుంచి ఈవినింగ్స్ వెళ్ళొచ్చు, నార్త్ కొరియా నుంచి మార్నింగ్ రావచ్చు. సో టెక్నికల్లీ జీపీఎస్ లొకేషన్ తీస్తే యూఆర్ నార్త్ కొరియా అది. సో ఇప్పుడు నార్త్ కొరియా నిజంగా వీసా తీసుకొని వెళ్ళినా అది మొత్తం కంట్రోల్, అంటే మ్యూజియంలా ఇది చూడు ఇది చూడు, ఇది ఫోటోకి అది ఫోటోకి, ఆడితో మాట్లాడు వీడితో మాట్లాడు. సో నార్త్ కొరియాలో ఇట్స్ నాట్ రియల్ ఎక్స్పీరియన్స్. నవీనా కూడా తప్పే, నవీనా కూడా ఫ్రీడమ్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నేను మాట్లాడడానికి లేదు, వాళ్ళు చెప్తారు ఈ అబ్బాయితోనే మాట్లాడాలి. హౌ ఇస్ ఇట్ రియల్ ఎక్స్పీరియన్స్? అంటే అందరూ 5 రేపు వస్తున్నట్టు వేరే వాళ్ళు సౌదీ అరేబియా ఇచ్చాడు ఒరే నువ్వేంద్ర మీద ఎక్కడ ఉంటారు? జద్దానా రియాదా? రియాద్లో అప్పుడు ఇదైంది కదా, ఏమంటారు, షోకేస్ రియాద్ అయింది. ఒకటైంది, అందరూ వచ్చారు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అందరూ. 29 నేను వెళ్ళింది 2019 డిసెంబర్. 2019 డిసెంబర్ అక్కడ రియాద్ ఫెస్టివల్ అయింది కదా. ఆ రియాద్ ఫెస్టివల్ అప్పుడు కాలేదు వచ్చాడు, దీది సాంగ్ కాలేదు అల్జీరియా. అక్కడ అప్పుడు నేను ఉన్నాను అక్కడ. అవునా? ఒకరోజే నేను ఉన్నాను. రియాద్ ఫెస్టివల్ సో అమేజింగ్. సౌదీ అరేబియా అసలు బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అసలు మనం అనుకున్న పర్సెప్షన్కి రియాలిటీకి టోటలీ డిఫరెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ నేషన్స్. ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరు మిడిల్ ఈస్ట్లో ఇండియన్స్ అంటే కొంచెం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లోవర్ ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రియల్లీ వెల్కమ్. సూడాన్ సో ఫ్రెండ్లీ. సార్ మీరు అక్కడికి వెళ్ళి చదువుకుని అర్నింగ్ చేయడం వల్లేనా ఈ ట్రావెల్ అంతా పాసిబుల్ అయింది అనుకుంటున్నారు? నా విషయంలో ఎస్. అంటే ఏమో ఇక్కడ ఉంటే ఏ జాబ్ వచ్చేదో, వాళ్ళు వెళ్ళకపోయి ఉంటే ఇంకా పెద్ద జాబ్, అది హైపోథెటికల్ క్వశ్చన్స్, నాకు తెలీదు. నేనైతే నాకు 20 ఇయర్స్కే నాకు ప్రిలిమ్స్ నేను పాస్ అయిపోయాను, ఆయనే ప్రూఫ్. ఆ 20కి ప్రిలిమ్స్, కానీ నాకు పెయిన్స్ రావడానికి క్వాలిఫికేషన్ లేదు. అప్పట్లోనే అమెరికా వెళ్ళిపోయాను. మేము ఇక్కడ ఉంటుంటే ఐఏఎస్ చెప్పాను కదా, దీనికి ఆన్సర్ లేదు. హీరో అయ్యేవాళ్ళని నేను చెప్తాను, మెమరీకి ఇప్పుడు రాస్తాం వస్తుందని చెప్తాను, కానీ ఎలిజిబిలిటీ లేదు. బ్రో. ఒకవేళ ఉమా బ్రో అండ్ అన్వేష్ గారు మీరు ముగ్గురు కలిసి వెళ్ళాలనుకుంటే ఏ కంట్రీకి వెళ్తారు? నేను ఏ కంట్రీగానే వెళ్ళాను. సిరియా ప్రాబ్లం, లిబియా ప్రాబ్లం ఉమా ఆల్రెడీ అనుకుంటున్నారు కదా శ్రీలంక అని. ఉమా ఆల్రెడీ శ్రీలంక అనుకుంటున్నారు కదా. అంటే రాజిరెడ్డి గారితో ఛాన్స్ రాలేదు ఇప్పుడు మాట్లాడడానికి. ఎక్కువ టైం ఉండక ఇప్పుడు హైదరాబాద్కి ట్రై చేస్తాను. ఫస్ట్లో నాకు ఆయన హెల్ప్ చేయమంటే లైవ్ చేశాను. డెఫినెట్. గోపీనాథ్ వైజాగ్ నుంచి. నాకు ఒక డౌట్. క్రైస్ట్ లాస్ట్ జర్నీ ఉంది కదా, అది పిక్చర్ చాలా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కెమెరా ఏ కెమెరా యూజ్ చేశారు? రియల్లీ చాలా బాగుంది. రివ్యూనే కానీ చాలా బాగా కనబడుతుంది పిక్చర్. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈవెన్ మేము వెళ్ళలేకపోయాము, లైవ్లో చూడగలుగుతున్నాం అనమాట. రియల్లీ బ్రో, అండర్ 50Kలో మీరు ఏ కంట్రీ రిఫర్ చేస్తారు చూడడానికి? బ్రో నేను బడ్జెట్ ట్రావెల్ కాదు, కానీ 50Kలో అంటారు చాలా వెళ్ళచ్చు. మాల్దీవ్స్ వెళ్ళొచ్చు, నేపాల్ వెళ్ళొచ్చు, భూటాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వెళ్ళొచ్చు, మలేషియా వెళ్ళొచ్చు, చాలా సీషల్స్ అలా వెళ్ళచ్చు, చాలా వెళ్ళొచ్చు. మారిషస్ వెళ్ళొచ్చు, మాల్దీవ్స్, మారిషస్, ఇథియోపియా వెళ్ళొచ్చు. లిస్ట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా. సో ఇవి ఈజియర్ కదా, ఇంటరాక్టివ్ సెషన్స్ ఆర్ మచ్ బెటర్. సౌదీలోని ఆబా వెళ్ళాలని ఉంది. వెళ్ళాలి దానికి కూడా. తర్వాత నార్త్లో అది ఉంది కదా, పెట్రోల్లో ఉండే ఆర్చ్, పేరు నాకు రావట్లేదు, దానికి వెళ్ళాలి. నువ్వే పడుతున్నారు వీడియోలో రా. ముందు ప్రయారిటీ నేను అయిపోతుంది. వేరే చూసి టీవీనే దమ్మం పాసిబుల్. ఒకసారి లైవ్ చేసాం కదా.
సెల్ఫీ నాకు ఇస్తారు అది క్రాస్ ఇచ్చినట్టు మాత్రం వద్దు. లేదు మళ్ళీ వచ్చి నాకు పడుకోవాలి ప్రచారం. అయితే ఈజీ రాదు. యూఎస్ఏ కదా సౌత్ శ్రీలంక ఎక్స్ప్లోర్ చేయట్లేదండి. రైడర్ కదా సార్. న్యాచురల్ ప్లేసెస్ ఇవి ఉంటాయి రాముడు ఇవే చూపిస్తున్నారు అవన్నీ దొంగ నిజం ప్లేస్ కదా. అదే ఏం చూపించారు శ్రీలంక? నేచర్ బ్యూటీ ప్లేస్ చాలా ఉన్నాయి. నాకు ఎలిఫెంట్ చూపించారు చాలా మంది యంగెస్ట్ ప్రెసిడెంట్. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ మహీంద్ర. లైక్ చేశాను సార్ బౌన్సర్స్ పెట్టుకున్నారు కదా, ఏం థ్రెట్ ఏమైనా ఉందా? వాళ్ళిద్దరూ టిపికల్ అడగమన్నారు. డిఫరెంట్ కదా అడగండి. మీ అందరికీ అంటే ఎంఎస్కి మీరు ఒక 100% పేరు. మీ ముగ్గురికి ఒక యాక్చువల్గా మీకు యూట్యూబ్లో ఒక 6 months బిఫోర్ ఉమక్ కావచ్చు, మీకు కావచ్చు, మీ ముగ్గురికి ఒక క్లాస్ చేయాలి బై యూట్యూబ్. మీరని చెప్పండి, మీ ముగ్గురు అనుకున్నారు కదా. సో మీ ముగ్గురికి ఒక క్లాస్ క్రియేట్ అయింది. నేను యూట్యూబ్ ఫస్ట్ ఎవరు రిజాల్వ్ చేస్తారు అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు, వాట్ ఈస్ వాట్ అని ఒక ఇద్దరం ఇట్లా వాళ్ళిద్దరికి నేను అది రిజాల్వ్ చేయడానికి ట్రై చేశాను. నాకు ఆయనతో క్లాష్ అప్పుడు లేదు, ఈయనతో క్లాష్ లేదు. నాకైతే రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లాష్ లేదు కాబట్టి. వేరే వాళ్ళు అంటే ఇప్పుడు నిజం చెప్తున్నా, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళ ఫ్యాన్లు వాళ్ళ ఫ్యాన్లు అదే జరిగింది. దీని వల్ల మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యి మీ మ్యాటర్లో జరిగింది ఏంటంటే మీ ఫాలోవర్స్ వాళ్ళ ఫాలోవర్స్ డిస్ప్యూట్ వల్ల మీకు ఆయనకి ఏదో జరుగుతుందని అసలు ఏం తెలియని వాళ్ళు అనుకున్నారు. ఏమి చెప్పాలి. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా జరిగితే, ఇప్పుడు నాకు ఆల్రెడీ 4 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా ఛానల్ ఆగస్ట్ వీక్లో ఉంది. మా బ్రదర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను సబ్స్క్రైబర్స్ కోసం మా దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు దీనికి కూడా వైజాగ్లో రేపు పెడితే రేపు 10 కామెంట్లు వస్తాయి. సబ్స్క్రైబర్ కోసం వెళ్ళాడు అంటే వెళ్తే సబ్స్క్రైబర్ వచ్చేస్తే అందరికీ 4 lakhs వచ్చేయాలి. ఎంతో మంది వెళ్ళారండి. 100 చెప్తారు. మీరు పంచ కూడా కట్టారు అక్కడ, అదే సార్ ఇల్లు కట్టారు. ఎందుకంటే వెరైటీగా నేను షాప్కి వెళ్ళి భీమ్లా నాయకుల పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న సేమ్ కలర్ ఇవ్వండి అంటే బయటకు వచ్చాను. మీరు లోపల నన్ను కలిసి ఒక సార్ వీడియో తీసి బయటకు సార్ అంటే ఎంసీఎల్లో జాయిన్ అవుతాను అన్నారు ఒక వీడియోలో. జాయిన్ అవ్వలేదు, అయ్యే ప్లాన్. ఇంకోటి మీకు ఎంసీఏ అవసరం ప్రెసెంట్ అవసరం లేదు సార్. అంటే నేను ఒక విషయం చెప్తాను. చాలాసార్లు నా ఛానల్ గురించి సెర్చ్ చేస్తే వేరే తెలుగు ట్రావెల్ ఛానల్స్ కనిపిస్తాయి. నేను పేరు చెప్పాను కానీ వాళ్ళు ఎంసీలో ఉన్నారు నాకు తెలుసు. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తేనే కదా చూస్తారు, అది కనబడాలంటే ఏదో చేయాలి కదా. సో జనం అనుకుంటారు అంటే ఇప్పుడు నాకు ఏమీ లేకుండా 100% ఆర్గానిక్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రమోషన్ చేసుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోవచ్చు, ఏం పెట్టలేదు ఆర్గానిక్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఎందుకు పెట్టకూడదు, మిలియన్ ఎందుకు అయిపోకూడదు అని. కానీ ఇప్పటిదాకా చేయలేదు, చేసే ప్లాన్ అయితే లేదు. ప్లాన్ ఉంటే జాయిన్ అయితే 100% చెప్పి ట్రై చేస్తే ఒక రోజు వచ్చేసి $500 ఇస్తే వచ్చేసి. బ్రో ఇంగ్లీష్లో కూడా వీడియోస్ చేసేదా? ఎక్కడ నేను ట్రై చేశాను మొన్న పెరూలో, బ్రెజిల్లో. ఇంగ్లీష్లో చాలా కష్టమైన రికార్డింగ్, ఆ వీడియోలు ఉన్నాయి.
ఎడిట్ చేశాను పోస్ట్ చేయడం టైం అలా ఉంది. అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. పాకిస్తాన్ బ్లాగ్ ఫస్ట్ సెకండ్ బ్లాగ్ 6 lakhs వెళ్ళింది, కానీ అది కన్సిస్టెన్సీ ఉండాలి. యూట్యూబ్ ఒకటి చేశాం కదా మిలియన్ వచ్చేసి అని 6 నెలలు కూర్చొని టైం లేదు. ఫుల్ టైం బ్లాగ్ అయితే అన్ని భాషలు తమిళ, తెలుగు, కన్నడ అని చేసేయచ్చు. మిమ్మల్ని ప్రమోట్ చేయమని ఎవరైనా అప్రోచ్ చేయాలి? చాలా మంది చేస్తున్నారు. డబ్బులు చాలా ఆఫర్ చేస్తారు కదా. డబ్బులు తీసుకొని ఎప్పుడు దాకా ఇండియా వాళ్ళు ఎవరైనా మీకు అప్రోచ్ చేయాలి? ఇప్పుడు నిన్నే చేసే కదా ఫుడ్ గ్యాంగ్. అవును సార్, అవును. ఆయన టైం ఇవ్వన్నారు, టైం లేదు, అయినా కూడా ఏంటి ఆ రెస్టారెంట్ పే చేసినారు. అంటే వాళ్ళు అమౌంట్ మీకు ఒక కంటెంట్ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది నేను పైసా తీసుకొని చేయలేదు, డబ్బులు తీసుకుని అప్రోచ్ అయితే అయ్యా. ఓకే. సంక్రాంతికి వైజాగ్ ఉంటున్నారా? సంక్రాంతి లేదు. లేదా? ఆయన పెరుగు వెళ్ళడానికి ఎంతో క్రిటిసిజం. ఇప్పుడు అర్జెంటీనా చంపేస్తారు. అంటే నాకు అర్థం కాలేదు లాజిక్, కానీ అర్జెంటీనా నాకు